హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి పేపర్ని డిస్కస్ చేద్దాం. ఈ పేపర్లో మ్యాక్సిమం మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాచింగు, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటిలో భాగంగా ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో 2003 సంవత్సరంలో ప్రకటించిన నూతన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అయిన సాంకేతిక విధాన తీర్మానం ఈ విషయంలో దిగువ అంశాలను పరిశీలించినట్టు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అనేకమైన పాలసీలని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1958లో ఒక పాలసీ, అలాగే 1958లో ఫస్ట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 2003లో ఒకటి, తర్వాత 2013లో ఒకటి, తర్వాత 2020లో డ్రాఫ్ట్ పాలసీ. అది ఇంకా డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది, దాన్ని ఫైనలైజ్ చేయలేదు. ఇలాగా వివిధ విడతలుగా అనేక పాలసీలు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్వశ్చన్ మనకి 2003 పాలసీ గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ మేధో సంపత్తి హక్కులకు ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్తున్నారు. అలాగే రెండవది ఆప్షన్ పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత, మూడవది సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా సాధికారిత అంటున్నాడు, నాలుగవది పరిశోధన మరియు అభివృద్ధి. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకున్నట్టయితే ఈ పాలసీ అనేకమైన ఇన్నోవేషన్స్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో నూతనమైన టెక్నాలజీ, నూతన భావనల్ని, నూతన సాంకేతికతని అభివృద్ధి చేయడం కోసం ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వివిధ దేశాలు పోటీగా వెళుతున్నందున భారతదేశం కూడా వాటితో సమానంగా ఆ యొక్క అభివృద్ధిలో మరియు సాంకేతికత అభివృద్ధిలో మనం కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో కొన్ని ముఖ్యమైన అంశాలని మనం చెప్పుకోవాలి. దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని ఇచ్చారు. వీటిలో ఏవి కరెక్ట్, వీటిలో ఏవి రాంగ్ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ పాలసీ ఎక్కువగా మేధో సంపత్తి హక్కులకి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే కొన్ని వస్తువులు కానీ ప్రోడక్ట్స్ని కానీ మనం డెవలప్ చేసి వాటికి మనం పేటెంట్ తీసుకోవడం ద్వారా ఆ ప్రోడక్ట్ మీద మనకే, అంటే మన దేశానికి లేదా ఆ సంస్థకి పూర్తి హక్కులు ఉంటాయి. అలాంటి వాటిల్లో మేధో హక్కుల సంపత్తి హక్కుల విషయంలో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిపే పెట్టుబడులు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ రేంజ్లో ఉంటున్నాయి. దాన్ని అధిగమించడం కోసం మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ఈ పాలసీలో జీడిపిలో, అంటే భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, మొత్తం భారతదేశ ఉత్పత్తిలో జీడిపి వాల్యూలో కనీసం 2% వరకు 2% నిధుల్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కేటాయించాలి ప్రతి ఏటా అని ఈ యొక్క పాలసీలో నిర్దేశించడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మన స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు అలాంటి వాటికి డెవలప్ చేయడం కోసం కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పాటు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్తో కూడా కలిసి మనం ముందుకెళ్ళాలి అనే దాన్ని కూడా ఈ పాలసీలో రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చినట్లుగా పేదరిక నిర్మూలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. పావర్టీ ఎలిమినేషన్ కోసం అనేక స్కీములను గవర్నమెంట్ ప్రతి ఏటా పలు పర్యాయాలు మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా మరిన్ని స్కీములని మరింతగా పేదరికాన్ని నిర్మూలించాలి, దేశంలో పేదరికాన్ని తగ్గించాలి, భారతదేశం పేద దేశం అనే భావనని ప్రపంచంలో పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పేదరికానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పేదరికాన్ని తగ్గించాలి, అభివృద్ధిని పెంచాలి, ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో పేదరిక నిర్మూలన కోసం కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మేధో హక్కులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల సాధికారత, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఫస్ట్ నుంచి ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మేలు, అంటే పురుషులు
సైంటిస్టులు మగవాళ్ళు ఎక్కువగా మన ఈ యొక్క రంగంలో ఈ సెక్టార్లో ఉంటూ వచ్చారు. దాన్ని అధిగమించి మనం మహిళలకు కూడా ఈక్వల్ రైట్స్, సమాన ప్రాతిపదిక, సమాన ప్రాధాన్యతలు ఇవ్వాలి, మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీలో మహిళలకి కూడా ఎక్కువ అవకాశాలు సాంకేతిక రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా సాధికారత కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం చెప్పుకున్నాం. పరిశోధన అభివృద్ధి R&Dకి ఇండియాలో అతి తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఎంత అంటే ఒకనొక టైంలో బిలో 1%, జీడిపిలో 1% కన్నా తక్కువ ఖర్చు పెట్టాడు. దాన్ని ఇప్పుడు క్రమక్రమంగా 2% పెంచాలి అనే అంశాన్ని ఈ పాలసీ ఉద్ఘాటించింది. ఈ పాలసీ ప్రకారం జీడిపిలో కనీసం 2% అన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన అభివృద్ధికి మనం ప్రపంచ దేశాలతో పోటీ పడలేము, మనం వాళ్ళతో పాటు ముందుకెళ్ళలేము. అభివృద్ధి చెందిన దేశాలు పక్కన పెడితే అభివృద్ధి చెందుతున్న చైనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలతో కూడా మనం, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలతో మనం ముందుకెళ్ళాలంటే మనం కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిపే పెట్టుబడుల శాతం మరీ బిలో 1% ఉంటే మనం ముందుకెళ్ళలేము. కాబట్టి జీడిపిలో కనీసం 2% పెట్టుబడులను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి ఈ పాలసీలో ముఖ్యమైన అంశంగా రూపొందించారు. కాబట్టి ఇలాగా వీటన్నింటిని తీసుకున్నట్టయితే ఇక్కడ మనం 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ విషయంలో 1వ ఆప్షన్ రైటు, 2వ ఆప్షన్ కూడా రైటు, అలాగే 3 రైటు. కాబట్టి పై వాటిలో సరైనది ఏంటంటే మనకి 4వ ఆప్షన్ రైట్ అండి. ఎందుకంటే 1, 2, 3, 4 రైట్. కాబట్టి 76 క్వశ్చన్కి మనం 4th వన్ని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏమి ఇచ్చారు. నెక్స్ట్ ఈ క్రింది వారిని జతపరచండి, మ్యాచింగ్ ఇచ్చాడు. మనం చెప్పుకున్నాం మ్యాచింగ్ అనేది మనకి దాదాపు 75లో మెయిన్ ఎగ్జామినేషన్లో కనీసం ఒక 10 to 15 క్వశ్చన్స్ మనం మ్యాచింగ్లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మనము ఆ మ్యాచింగ్ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తూ పోతే మనకి ఎగ్జామినేషన్లో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మ్యాచింగ్ అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్గా ఉంటుంది, దానివల్ల మార్కులు మనం మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి మార్కు చాలా వాల్యుబుల్ కాబట్టి మనం ఎవ్రీ మార్క్ని స్కోర్ చేయడానికి మనం ట్రై చేయాలి. దాంట్లో భాగంగా మనం ఈ యొక్క మ్యాచింగ్ను కూడా మనం రిఫర్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. సంస్థ పేరు ఇచ్చాడండి. అలాగే అవి లొకేటెడ్, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేది క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CCMB అంటారు దీన్ని, CCMB అంటారు. ఇది ఎక్కడ ఉందండి అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది CCMB అంటే CCMB అనేది హైదరాబాద్లో ఉంది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఇన్స్టిట్యూట్, ఇది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. తర్వాత రెండవది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంటే ఫార్మాస్యూటికల్స్ మెడిసిన్స్ని రీసెర్చ్ చేసి అవి నూతన పాలసీలు, నూతన ఫార్ములాలు మరియు నూతన మెడిసిన్స్ను కనుక్కోవటం కోసం ఈ ఇన్స్టిట్యూట్ కృషి చేస్తుంది. నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉన్నది అంటున్నాడు. ఇది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనం లక్నోలో నెలకొని ఉన్నది, సిట్యుయేటెడ్ అట్ లక్నో. అలాగే నెక్స్ట్ మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మనకి గోవాలో ఉందండి. గోవాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అయితే మనం చెన్నైలో ఉందని చెప్పాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఓషన్ టెక్నాలజీ అండి, ఇది చెన్నైలో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రెండు ఒకలానే ఉంటాయి. కానీ ఇది వచ్చేసి ఓషనోగ్రఫీ అనేది గోవాలో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది వచ్చేసి మనకి చెన్నైలో ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనేది ఎక్కడ ఉన్నది అంటున్నాడు. ఎక్కడ ఉందంటే ఇది కూడా హైదరాబాద్లో నెలకొని ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇలా చూస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి రైటు 4th వన్ రైట్ ఆన్సర్గా ఉంటుంది. కాబట్టి మనకి 77వ క్వశ్చన్కి 4వది ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఇలాగ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత పాలసీలు, తర్వాత కొన్ని
ఈ స్పేసు సంస్థలు అట్లా రకరకాలుగా మనకు మ్యాచింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఆస్ట్రోనట్స్, తర్వాత లాంచింగ్ వెహికల్స్, ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 78. భారతదేశం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది? డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది? మనం సూపర్ కంప్యూటర్ విషయంలో ఇప్పుడు ప్రపంచంలో కొంత అభివృద్ధి సాధించాము ఈ గత 30-40 ఏళ్లలో. అంతకుముందు ఇండిపెండెన్స్ వచ్చినాక దాదాపు 25 సంవత్సరాల పాటు మనం కంప్యూటర్ రంగంలో మిగతా దేశాల అంత అభివృద్ధిని సాధించలేకపోయాం. కానీ ఆఫ్టర్ 88-87 తర్వాత మనము కంప్యూటర్ రంగంలో కొంచెం అభివృద్ధి సాధిస్తూ ఇప్పుడు బాగా వేగంగా ముందుకెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పద్మ ఇచ్చాడు ఒకటి, 2 పరం 8000 ఇచ్చాడు, అలాగే ఏక, అలాగే విర్గో, అలా 4 ఇచ్చాడు. ఇక్కడ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటంటే మనము 1991లో తీసుకున్నామండి. 1991లో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని మనం తయారు చేయడం జరిగింది. అదేంటంటే పరం 8000. దీన్ని సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్, ఆ సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఇది పూణేలో ఉంది. వీళ్ళు 1991లో పరం 8000 అనే సూపర్ కంప్యూటర్ని భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏదంటే పరం 8000. దీనిని సీడాక్ సంస్థ వాళ్ళు 1991లో తయారు చేశారు. దీన్ని విజయ్ భట్కర్ అనే సంస్థ, విజయ్ భట్కర్ అనే ఆయన కంప్యూటర్ రంగానికి ఆద్యుడు ఇండియాలో. విజయ్ భట్కర్ అనే శాస్త్రవేత్త, సైంటిస్టు కంప్యూటర్ రంగాన్ని ఇండియాలో డెవలప్ చేయడానికి కారకుడిగా ఆయన మనం పేర్కొంటాము. కాబట్టి మనకి 78వ క్వశ్చన్కి పరం అంటే 2వ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. అది కరెక్ట్, 2 మనం రైట్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ డిజిటల్ ఇండియా మన సిలబస్లో డిజిటల్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇలా రకరకాల క్వశ్చన్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి డిజిటల్ ఇండియా మీద క్వశ్చన్ని ఇక్కడ ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. డిజిటల్ ఇండియాలో భాగంగా వేగవంతమైన ఇంటర్నెట్ను గ్రామీణ ప్రాంతాలలో అందించడం కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి గాను దేశంలో ప్రారంభించబడిన పథకం అని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు డిజిటల్ ఇండియా గురించి? గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయడం కోసం, అందించడం కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం గాను దేశంలో ప్రారంభించిన పథకం భారత్ నెట్ అంటున్నాడు అని ఇక్కడ 4 ఇచ్చాడు. అదేంటి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి భారత్ నెట్ ఆన్సర్. అయితే ఇక్కడ భారత్ నెట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇదేంటంటే దీన్ని 2011లో ప్రారంభించారు. దేనికి? రూరల్ ఏరియాల్లో నెట్వర్క్ని, ఇంటర్నెట్ని కల్పించి గ్రామీణ ప్రజలను కూడా డిజిటల్ టెక్నాలజీలోకి తీసుకురావాలి. వాళ్ళకు కూడా డిజిటల్ సర్వీసులు అందించాలి. అలాగే అర్బన్ ఏరియాకి రూరల్ ఏరియాలో ఉండే గ్యాప్ని, అంటే అర్బన్ ఏరియాలో నెట్ సౌకర్యాలు బాగా ఉంటాయి, రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆంతర్యాన్ని, ఆ యొక్క గ్యాప్ని తగ్గించడం కోసం భారత్ నెట్ని గవర్నమెంట్ 2011 ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాల్లో నెట్వర్క్ని పెంచడం, అలాగే ఇంటర్నెట్ సేవలను అందించడం, తర్వాత డిజిటల్ పరిపాలనని వాళ్ళ గ్రామీణులకు అందుబాటులో తేవడం అనేవి ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. డిజిటల్ పరిపాలన తర్వాత గ్రామాలలోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి తేవటం. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని కూడా
గ్రామీణ స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళని విద్యావంతులుగా మేధావంతులుగా తర్వాత లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకు కూడా యాక్సెస్ అంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్లుగా తర్వాత డిజిటల్ అడ్మినిస్ట్రేషను అంటే ఇప్పుడు అనేకమైన సౌకర్యాలని మనం సచివాలయం ద్వారా అనేక సౌకర్యాలని డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనం సేవలను అందిస్తున్నాము. అలాంటి సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యను సాంకేతిక విద్యను లేటెస్ట్ టెక్నాలజీని తెలుసుకొని వాళ్ళు కూడా మేధావంతులుగా తర్వాత విద్యావంతులుగా తర్వాత వాళ్ళు మంచి అధికారులుగా మారటానికి అవకాశాలు కల్పించడం కోసం ఈ యొక్క పథకాన్ని ఉద్దేశించారు. దీని ప్రకారం ఏంటంటే దేశంలో మొత్తం 2,50,000 లక్షల జీపీలు ఉన్నాయండి గ్రామ పంచాయతీలు. వీటికి ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాలకి ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం బ్రాడ్బ్యాండ్ సౌకర్యం సౌకర్యాన్ని ఈ 2,50,000 గ్రామ పంచాయతీలు కల్పించడం కోసం ఉద్దేశించబడిన పథకంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని 3 ఫేజుల్లో 3 దశల్లో అమలు చేస్తున్నారండి 2011 నుంచి. అయితే ఫస్ట్ ఫేజ్లో 1,00,000 జీపీలకి ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ నెట్ సౌకర్యం కల్పించడం జరిగిందండి. అలాగే సెకండ్ ఫేజ్లో 1,50,000 జీపీలకి మిగిలిన జీపీలకి కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు ఇండియాలో థర్డ్ ఫేజ్ నడుస్తుందండి. ఈ థర్డ్ ఫేజ్ కింద ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ని అప్డేట్ చేసి లేటెస్ట్గా ఇంకా ఏమన్నా సౌకర్యాలు కల్పించవలసి ఉంటే వాటిని కల్పించడం, ఇంకా అందని కొన్ని గ్రామ పంచాయతీలు ఉంటే వాటికి నెట్వర్క్ కల్పించడం, అలాగే బ్రాడ్బ్యాండ్ని డెవలప్ చేసి తర్వాత ఎక్కువగా దీని యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసి లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని వీళ్ళందరికీ ఈ యొక్క ఇంటర్నెట్లో అందించడం కోసం 3వ దశ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. అయితే ఇది అనుకోకుండా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొంచెం బాగా లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో 2016-17 నాటికి ఈ యొక్క స్కీము భారత్ నెట్ అనేది కంప్లీట్ అవ్వాల్సింది. కానీ అనుకోకుండా ఇది డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు కంప్లీషన్ దశలో ఉంది, కానీ ఇంకా 1 or 2 yearsలో ఇది 100% అయింది. అయితే అప్పుడు పూర్తిగా అన్ని గ్రామ పంచాయతీలకి ఇండియాలో 2,50,000 గ్రామ పంచాయతీలకి కంప్యూటర్ యాక్సెస్ ఇంటర్నెట్ ఈజీగా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కంప్యూటర్ ఆధారిత సేవలు అంటే డిజిటల్ టెక్నాలజీ ద్వారా అందించబడే సేవలన్నీ వాళ్ళకు కూడా అందుతాయి. అలాగే అక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడుద్ది. అలాగే సుదూర ప్రాంతంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్తో యాక్సెస్ అయ్యి వాళ్ళు కూడా ఉన్నత చదువులు సాంకేతిక విద్యల్ని చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే దీని ఇంకో ఎగ్జామినేషన్ మనం ఇంకోటి ఫేస్ చేయొచ్చు. అదేంటంటే BBNL అనే సంస్థకి ఈ యొక్క బాధ్యత అప్పచెప్పారండి. దీన్ని ఇండియాలో ఏర్పాటు చేసి కంప్లీట్ చేయమనే ప్రాజెక్ట్ని BBNLకి ఇచ్చారు. BBNL అంటే భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ దానికి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు దీన్ని ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఇండియాలో మిగిలిన వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. ఈ భారత్ నెట్ మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీలో భాగంగా ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్కి సంబంధించి ఆన్సరు 79కి 3ది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. దానికి సంబంధించి ఇలాగ 4-5 పాయింట్లు మనం ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే స్పేస్ మీద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విషయంలో ఈ క్రింది అంశాలను పరిశీలించండి. డిఆర్డిఓ విషయంలో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. మొదట డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ DSO అను పేరుతో DRDOను 48లో ఏర్పాటు చేశారంటున్నాడు. తర్వాత దీన్ని మొదట్లో కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితమైంది DRDO అంటున్నాడు. 48లో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసలు ఈ సంస్థని DSO పేరుతోనే ఏర్పాటు చేశారండి. కరెక్టే, DSO పేరుతో అంటే డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ పేరుతో DRDO అనే నామధేయం అప్పుడు లేదు. అయితే తర్వాత దాన్ని నా పేరును మార్చారు. అప్పట్లో ఈ సంస్థ యొక్క అధికార పరిధి ఏంటంటే కేవలం సలహాలు అడ్వైజ్ని ఇవ్వటం వరకే.
అడ్వైజెస్ సలహాలను ఇవ్వడం వరకే ఈ సంస్థ పరిమితమైంది. అంటే ప్రభుత్వానికి ఇలా చేయొచ్చు, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఇలా ఆ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి వరకే ఈ డిఎస్ఓ అనే సంస్థ మొదట్లో పరిమితమైంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. తర్వాత దీన్ని 1948లో ఏర్పాటు చేశారు. తర్వాత డిఆర్డిఓ ఆవిర్భవించినాక అనేకమైన కార్యక్రమాలని, అనేకమైన స్కీముల్ని ఇంప్రూవ్ చేసి, డెవలప్ చేసి, ఇంప్లిమెంట్ చేసి ఇది ప్రపంచంలో చాలా గొప్ప స్పేస్ సంస్థగా, డిఫెన్స్ సంస్థగా ఎన్నో స్పేస్ సంబంధించినవి, డిఫెన్స్ సంబంధించినవి వీళ్ళు కనిపెట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం అగ్ని మిసైల్ కానివ్వండి, త్రిశూల్ కానివ్వండి, తర్వాత మన జలాంతర్గములు కానివ్వండి, తర్వాత మన హైపర్సోనిక్, సూపర్సోనిక్ మిసైల్స్ కానివ్వండి, అలాగే మన డిస్ట్రాయర్లు, కార్వెట్లు, ఫ్రిగేట్ లాంటి యుద్ధ నౌకలు కానివ్వండి, అన్నిటినీ మనం ఈ సంస్థ డిజైన్ చేసి ఇస్రో వాళ్ళ సహకారంతో, మిగతా కొన్ని సంస్థల సహకారంతో ఇండియాలో ఇటు డిఫెన్స్లో, అటు స్పేస్లో మన దేశం ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఈ సంస్థ కృషి చేస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి మొదట దాన్ని డిఎస్ఓ అనేవాళ్ళు. అప్పట్లో 1948లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో ఆ సంస్థ కేవలం ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది అంటే కూడా వాస్తవమే. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన 2 ఆప్షన్స్ కరెక్టేనండి. కాబట్టి మనం 81 క్వశ్చన్కి ఆన్సర్గా థర్డ్ ఆప్షన్ తీసుకుంటామండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 81వ క్వశ్చన్ చూద్దాం. 81 ఇక్కడ ఏమిచ్చారు? 81 కంప్యూటర్స్ గురించి ఇచ్చాడు. 1 సమాచార సాంకేతిక రంగం అంశంలో ఈ దిగువ అంశాలను పరిశీలించండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంటే ఐసీటీ. మనకి ఐసీటీ కూడా ఫస్ట్ యూనిట్లో ఒక భాగం కాబట్టి దాని మీద ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే దేశంలో 1984లో కంప్యూటర్ పాలసీని ప్రవేశపెట్టారంటున్నాడు. 1948లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సైన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఆ పాలసీ యొక్క అమలు చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇతర దేశాలతో పోటీగా మనం కూడా కృషి చేయాలి. అలాగే ఎక్కువగా మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. అలాగే నూతన నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చే నవకల్పనలను మనం కూడా అందిపుచ్చుకొని మన సైంటిస్టులు కూడా ఎక్కువగా కృషి చేసి భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా ఈ పాలసీ అప్పట్లో పేర్కొన్నది. ఈ పాలసీ ప్రకారం ఎక్కువగా మనం ఈ యొక్క స్టార్టప్లకి, తర్వాత కొన్ని అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇండస్ట్రియలిస్టులు, తర్వాత సాంకేతికంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళకి సహాయం చేయడానికి, తర్వాత ప్రభుత్వం మన భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు తీసుకెళ్ళడానికి కోసం దీన్ని ఉద్దేశించబడింది. కాబట్టి ఇక్కడ దేశంలో 1986 కంప్యూటర్ పాలసీని ప్రవేశపెట్టారు, అది వాస్తవేనండి. తర్వాత సమాచార మరియు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 91లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే 91లో అప్పట్లో ఉన్న గవర్నమెంటు, అప్పుడు ఉన్న ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పాలసీని తీసుకురాబడింది. ఈ పాలసీ ప్రకారం ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్యావంతుల్ని ఆహ్వానించడం, తర్వాత విదేశాలకు వెళ్ళిన వాళ్ళని భారతదేశానికి రప్పించి వాళ్ళకి ఇక్కడే రీసెర్చ్ చేసి ఇక్కడే మన దేశ అభివృద్ధికి పాటుపడేటట్టుగా చేయటం, అలాగే అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు ముందు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి కూడా వీళ్ళు యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని, అలాగే సాఫ్ట్వేర్ని, టెక్నాలజీని ఇతర దేశాలకి అభివృద్ధి చేయడం కోసం కూడా ఈ యొక్క పాలసీని ఉద్దేశించారు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఇండియా చాలా పేరు పొందింది అప్పుడుకే. కాబట్టి సాఫ్ట్వేర్ని మనం ఇతర దేశాలకు అభివృద్ధి చేసి డెవలప్ చేసామనుకోండి, ఇంపోర్ట్ చేసామనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తే భారతదేశానికి ఆదాయం వస్తుంది, దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం కూడా ఈ పాలసీని ఉద్దేశించారు. కాబట్టి ఈ రెండవది కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కూడా రైటే. నెక్స్ట్ వచ్చేసి 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే సమాచార అంటే ఇన్ఫర్మేషన్ అండ్
డిపార్ట్మెంటు మంత్రివర్గం అప్పటి వరకు లేదు. మొట్టమొదటిసారిగా 2000లో ఆ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో, ఇక్కడ యూనియన్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో. ఇది కూడా వాస్తవమే. ఎందుకు చేశారంటే ఇండియాలో టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా, కమ్యూనికేషన్ పరంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ మినిస్ట్రీని, ఆ శాఖని, డిపార్ట్మెంట్ని మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం 81వ క్వశ్చన్కి ఇవ్వబడిన ఆన్సర్లో 3 రైటేనండి. కాబట్టి మనకి దీనికి సరిపోయే ఆప్షన్ ఏంటంటే 4 ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. 81కి 4 ఆప్షన్ రైట్ ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ 82 ఏమి ఇచ్చాడు చూద్దాం. కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఏ వాతావరణంలో ఉంచబడతాయి? కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, మనకు ఉపగ్రహాలు అనేటప్పటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపగ్రహాలు ఉంటాయండి. ఒకటి కమ్యూనికేషన్ అంటున్నాం, ఇక్కడ కమ్యూనికేషన్ అంటే సమాచార ఉపగ్రహాలు కమ్యూనికేషన్. రెండోది వాతావరణం పరిశీలించడానికి మనం ల్యాండ్ చేస్తామండి, వాతావరణం. మూడవది భూ పరిశీలన అంటే భూమిని పరిశీలించడం కోసం. నాలుగవది రిమోట్ సెన్సింగ్. ఇలా మనం రకరకాల పర్పస్ల మీద రకరకాల ఉపగ్రహాలని అంటే శాటిలైట్స్ని మనం ల్యాండ్ చేస్తుంటాం, ప్రయోగిస్తుంటాం. దాంట్లో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కమ్యూనికేషన్ అనే టైప్ ఆఫ్ ఉపగ్రహాలని ఏ భూమి యొక్క పైన ఉన్న వాతావరణంలో, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, మియోస్ఫియర్ అట్లాగా మనకి వాతావరణంలో పొరలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వాటిల్లో ఈ యొక్క ఉపగ్రహాలని ఎక్కడ ల్యాండ్ చేసి ఎక్కడ పొజిషన్ చేస్తాము అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ టోపోస్ఫియర్ కరెక్ట్ కాదండి, ఎందుకంటే అక్కడ ఈ గ్రహాలు, ఈ శాటిలైట్స్ని మనం ఉంచము. అలాగే ఐనోస్ఫియర్ కూడా కరెక్ట్ కాదండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ కమ్యూనికేషన్కి సరిపోయేది ఏంటంటే ఎక్సోస్ఫియర్ వాతావరణంలోనే మనం వీటిని పొజిషన్ చేస్తాం, ఏంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలని. అలాగే మెసోస్ఫియర్ కూడా కాదు. కాబట్టి మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఎప్పుడు కూడా వీ ల్యాండ్స్ ఇన్ ది ఎక్సోస్ఫియర్ లేయర్లో. కాబట్టి 82వ క్వశ్చన్కి 3వ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలండి. నెక్స్ట్ 83 ఏమి ఇచ్చాడు? క్రింది అంశాలను పరిశీలించండి. దేశంలో సూపర్ కంప్యూటర్లను మరియు సూపర్ కంప్యూటింగ్ సాంకేతిక అభివృద్ధి చేయడం గాను 1988లో పూణేలో, ఇంకా చెప్పుకున్నాం మనం, పూణేలో సీడాక్ అనే సంస్థని, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థని, సీడాక్ని పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాము. 1, దేశంలో సూపర్ కంప్యూటర్లను మరియు సూపర్ కంప్యూటింగ్ సాంకేతిక అభివృద్ధి చేయటకు 1988లో పూణేలో ఇచ్చారు. నెక్స్ట్ రెండోది సీడాక్ను అప్పటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్గా విజయ్ భాస్కర్ అని ఉంది, విజయ్ భట్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. కాబట్టి దీనిని ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే కాదా అంటున్నాడు. ఎందుకంటే ఈ సంస్థ ఏర్పాటులో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన గవర్నమెంట్కి నచ్చచెప్పి ఇట్లాంటి సంస్థని దేశంలో మనం ఎస్టాబ్లిష్ చేస్తేనే రాబోయే సంవత్సరాల్లో మనం ఈ యొక్క కంప్యూటర్ రంగంలో, ఈ టెక్నాలజీ రంగంలో మనం ముందుకెళ్తాం అగ్రదేశాలతో పాటు, లేదంటే మనం వెనుకబడి ఉంటాం అని చెప్పి ఫస్ట్ 80 దశకంలో ఈయన అప్పటి గవర్నమెంట్ అయిన రాజీవ్ గాంధీ గారికి నచ్చచెప్పి ఈ యొక్క సీడాక్ని పూణేలో ఏర్పాటు జరిగింది 1988లో. తర్వాత 1991లో మొదటి సూపర్ కంప్యూటర్ అయిన ఫర్మ్ 8000 కూడా ఈ సంస్థ నుంచే బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే అది 1988లో పూణేలో దాన్ని స్థాపించారు. అలాగే సీడాక్ను అప్పటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ అయిన విజయ్ భట్కర్ గారు దీన్ని నేతృత్వం వహించారు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాబట్టి మనకి 83వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3గా ఆన్సర్ తీసుకోవాలండి 83కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చారు? నేషనల్ టెక్నాలజీ దినోత్సవమును మే 11వ తేదీన నిర్వహిస్తారు. ఇదిగో అంశాలను పరిశీలించండి అంటున్నాడు. నేషనల్ టెక్నాలజీ డే, అసలు నేషనల్ టెక్నాలజీ డే అనేది ఫస్ట్లో లేదు. నేషనల్ టెక్నాలజీని తర్వాత మనం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఏ సందర్భంగా జరుపుకున్నామంటే మనము 2 పర్యాయాలు
న్యూక్లియర్ టెస్టులు అణు పరీక్షలు 2 పర్యాలు నిర్వహించాము. మొదటిసారిగా 1974లో అంటే 1974 మేలో నిర్వహించాము. అలాగే రెండవ పర్యాయము మనం 1998 మేలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో, ఫస్ట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈ యొక్క న్యూక్లియర్ టెస్టులను మనం కండక్ట్ చేయడం జరిగింది. ఆ మొదటిసారి జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. రెండోసారి 1998 మేలో కండక్ట్ చేసినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఇక్కడ రెండోసారి మనము న్యూక్లియర్ టెస్ట్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో వాజ్పేయి గారు ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ఇక్కడ నుంచి అంటే 1998 తర్వాత 99 నుండి ఇక్కడ నుండి మనము మే 11వ తేదీన, ఎందుకంటే ఆ తేదీన రెండోసారి చేశారు కాబట్టి మే 11వ తేదీని మనం ఇక్కడ నుండి నేషనల్ టెక్నాలజీ అంటే జాతీయ సాంకేతిక దినంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అంటే 99 నుండి 98లో టెస్ట్ జరిగింది కాబట్టి 99 మే 11 నుంచి ఇలాగ నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుందాం అని చెప్పి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు పిలుపునిచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము 1999 నుండి ప్రతి ఏటా మనము మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మే 11వ తేదీన 98లో భారతదేశం ఆపరేషన్ శక్తి పేరుతో పోఖ్రాన్లో అణుపరీక్ష జరిపిందండి. 98లో ఇది కరెక్ట్ స్టేట్మెంటు. తర్వాత అణ్వస్త్ర పరీక్షలో విజయానికి గుర్తుగా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినంగా నిర్వహించాలని అప్పటి ప్రధాని వాజ్పేయి గారు ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్లు 84లో కరెక్ట్ ఇచ్చారు కాబట్టి వాటిని ఐడెంటిఫై చేస్తే మనకి 84కి రెండవ ఆప్షను మనకి రైట్ ఆన్సర్గా తీసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మొత్తం మనం 6 అణుపరీక్షలు జరిపామండి ఇప్పటివరకు. మొత్తం 1974లో ఒక పరీక్ష జరిపాము, 98లో 2 రోజులు జరిపామండి. 2 రోజులు కలిపి మనం మొత్తం 5 పరీక్షలు జరిపామండి. అంటే 5 పరీక్షలు జరిపాము. సందర్భాలు రెండే, 74లో ఒక సందర్భం, 98లో ఒక సందర్భం. కానీ 74లో మనం ఒక్క పరీక్ష జరిపాము. 98లో మటుకు మనము 2 రోజులు పరీక్షలు జరిపాము. 2 రోజుల్లో మనం 5 పరీక్షలు అంటే 5 టెస్టులు నిర్వహించాం అండర్గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్టులు. 74లో ఒక టెస్ట్ నిర్వహించాం. కాబట్టి మొత్తం ఇప్పటివరకు భారతదేశం ఎన్ని అణు పరీక్షలు జరిపింది అనే క్వశ్చన్ కనుక ఎగ్జామినేషన్లో వస్తే 6 అనేది మీరు ఆన్సర్ చేయాలి. 6 ఎందుకంటే మొదటిసారి 1, 74లో 1, 98లో మొత్తం 5. కాబట్టి 5, 1, 6 పరీక్షలు ఇప్పటివరకు జరిపింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ జరిగి మనల్ని అడగొచ్చు. ఇప్పటి వరకు 2024-25 వరకు భారతదేశము ఎన్ని అణ్వస్త్ర పరీక్షలను జరిపింది? 2 పర్యాయాల్లో జరిపాము మనం. 74లో 98లో 2 పర్యాయాలు కలిపి 6 పరీక్షలు జరిపేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా అభ్యర్థులను కోరుతున్నాను. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5G సాంకేతిక 5G టెక్నాలజీ మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇదొకటి ఎగ్జామినేషన్లో. ఎందుకంటే మనకి 5G ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది దేశంలో. చాలా చోట్ల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెట్రోపాలిటన్ సిటీస్లో అయిపోయింది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సిటీస్ కూడా వస్తుంది. మనం ఏదైనా 25, 26 చివరికి అన్ని ప్రాంతాల్లో 5G టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అప్పుడే 6G మీద కూడా కసరత్తు జరుగుతూ ఉంది ఇండియాలో. ఎందుకంటే 6Gని మనం 2030 నాటికి ఇండియాలో ప్రారంభించడానికి 6Gని ప్రభుత్వము ఒక కమిటీని లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసింది. వాళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఇతర దేశాలు ఎట్లా ఫాలో అవుతున్నాయి, మన దేశంలో ఎట్లాగా దాని యొక్క వైబిలిటీ, దాని యొక్క వెసులుబాటు ఉంటుంది అనే అంశాల మీద కసరత్తు చేస్తున్నారు. ఎలాగా చేయాలనే దాని మీద మనం ప్రజెంట్ మనకు క్వశ్చన్ ఏంటంటే 5G మీద క్వశ్చన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటి 5G 5G నెట్వర్క్లో ఇంటర్నెట్ వేగం సెకన్కు 100 GB ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G నెట్వర్క్ వేగం సెకన్కు 100 MB మాత్రమే. అంటే 100 MB, కానీ ఇది 10 GB. అంటే దీనికన్నా దాదాపు ఎన్ని రెట్లు ఎక్కువ? 100. ఇది 100 అంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. అంత వేగంగా అది స్పందిస్తుంది. తర్వాత 5Gకి 4Gకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లేటెన్సీ అండి. లేటెన్సీ తీసుకోవాలి. లేటెన్సీ
ఈ లేటెన్సీ ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ని కానీ కంప్యూటర్ కానీ క్లిక్ చేస్తాం. ఫోన్ క్లిక్ చేసినప్పుడు ఏంటి, మనం అడిగే గూగుల్లో మనం సెర్చ్ చేసేది దగ్గరలో ఉన్న సర్వీస్ ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. అక్కడి నుంచి అది మనం సెల్ ఫోన్ టవర్స్ ద్వారా పైన ఉన్న శాటిలైట్కి వెళ్ళింది. శాటిలైట్కి వెళ్ళి అక్కడ నుండి అది సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ సెల్ ఫోన్ టవర్ నుంచి సర్వీస్ సెంటర్కి వచ్చి సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి మన ఫోన్లోకి వచ్చి మనం అడిగిన సమాచారాన్ని అక్కడ ఇస్తుంది. ఇలా జరగడానికి పట్టే సమయాన్నే మనం లేటెన్సీ అంటాం. ఇక్కడ లేటెన్సీ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ టెక్నాలజీ ఉన్నట్టు. లేటెన్సీ ఎక్కువ కనుక ఉన్నట్టయితే అంటే ఎక్కువ సమయం మనం క్లిక్ చేయడానికి సమాచారం రావడానికి ఎక్కువ సమయం కనుక పట్టినట్టయితే దాన్ని ఎక్కువ లేటెన్సీ తీసుకుందాం అంటారు. అంటే అప్పుడు ఆ యొక్క టెక్నాలజీ కొంచెం వెనుకబడి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 4Gలో ఉండే లేటెన్సీ కన్నా 5Gలో ఉండే లేటెన్సీ అత్యల్పం, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 4Gలో ఎక్కువ లేటెన్సీ ఎంత అంటే 100 మిల్లీ సెకండ్లు పట్టిద్ది. ఇక్కడ వచ్చేసి 4Gలో 100 మిల్లీ సెకండ్లు పడితే 5Gలో కేవలం 1 మిల్లీ సెకండే పడుతుంది. అంత వేగంగా 5Gలో ఇన్ఫర్మేషను మనం అడిగింది క్లిక్ అయ్యి వచ్చేస్తుంది, మనకి సమాచారం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ లేటెన్సీ బాగా తక్కువ 5Gలో. అదే 4Gలో అయితే మీకు లేటెన్సీ ఎక్కువ. అంటే మనం అడిగింది వెళ్ళడానికి రావడానికి మనకు కొంత సమయం పడుతుంది. ఎంత సమయం అంటే 100 మిల్లీ సెకండ్స్ 4Gలో. అదే 5Gలో అయితే ఓన్లీ 1 మిల్లీ సెకండ్. కాబట్టి అత్యంత వేగంగా మనం అడిగిన సమాచారాన్ని పొందవచ్చును, ఫోన్లో కానివ్వండి, నెట్స్ మన కంప్యూటర్లో కానివ్వండి. కాబట్టి ఇది ఫస్ట్ అదొకటి. ఇంకోటి ఏంటంటే 4Gలో బ్రాడ్బ్యాండ్ విడ్త్ కూడా తక్కువ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ అంటే ఆ యొక్క సమాచారం ప్రసారం అయ్యే వేగం, ఆ యొక్క పరిధి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎంత అంటే 4Gలో 3 హెడ్జ్ ఉంటుంది, అంటే 3 మెగా హెడ్జ్ ఉంటుంది తక్కువ. అదే 5Gలో అనుకోండి మీకు 100 మెగా హెడ్జ్ ఉంటుంది. 100 మెగా హెడ్జ్ అంటే అంత ఎక్కువ మీకు అక్కడ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ అంటారు దీన్ని, బ్యాండ్ విడ్త్, BAND, బ్యాండ్ WITH, బ్యాండ్ విడ్త్ WITCH. బ్యాండ్ విడ్త్ అనేది కూడా మనకి 4G కన్నా 5Gలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ సమాచారం వచ్చే పరిధి వేగం కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3 మెగా హెడ్జ్ ఉంటే ఇక్కడ 100 మెగా హెడ్జ్ ఉంటుంది. ఇక్కడ లేటెన్సీ 100 మిల్లీ సెకండ్ అంటే ఇక్కడ ఒకటే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు 4Gలో ఎక్కువగా స్టాండ్ అలోన్ టవర్స్ అంటే సెల్ ఫోన్ టవర్స్ని మనం ఆ సర్ఫేస్ మీద కానివ్వండి, ఇళ్ల కప్పుల మీద కానీ ఏర్పాటు చేసి మనం తీసుకుంటున్నాం సమాచారం. ఇక్కడ 5Gకి వచ్చేలాక అలాగా ఆ పెద్ద టవర్లు పనికిరావు, ఎందుకంటే అవి 4G వరకే పరిమితం. ఇప్పుడు మరి ఎలాగంటే మనకి చిన్న చిన్న బాక్స్ లాంటి టవర్లు, మనకి పిజ్జా బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు బాక్సులు తీసుకొని వస్తారుగా, స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, అట్లాంటి బాక్సులు లాంటివి మన ఏరియాల్లో, మన రెసిడెన్షియల్ ఏరియాలో అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ రిలే చేస్తారు. అంటే సెల్ ఫోన్ టవర్స్ అనేవి ఇక పెద్దవి మనకి 4Gలో ఉన్న లాంటివి ఇక్కడ 5Gలో పనికిరావు. కాబట్టి నూతనంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవి కూడా మనకి 4Gలో 2 కిలోమీటర్లకి, 3 కిలోమీటర్లకి, 1 కిలోమీటర్కి టవర్స్ ఉంటే ఇక్కడ అలా పనికిరాదు. ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్కి కనీసం 4-5 చోట్ల ఇలాంటి చిన్న బాక్సులని ఏర్పాటు చేసి వాళ్ళు మనకి నెట్వర్క్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి కొంత ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంత సమయం కూడా పడుతుంది. అందుకనే డిలే అవుతూ ఉన్నాయి. కాబట్టి 4Gకి 5Gకి అది తేడా. ఇక్కడ లేటెన్సీ తక్కువ ఉంటుంది, ఇక్కడ బ్యాండ్ విడ్త్ మెగా హెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే వేగం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ టవర్స్ ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే డౌన్లోడ్ కెపాసిటీ. మనం 4Gలో ఒక మూవీని డౌన్లోడ్ చేయడానికి పట్టే సమయం కన్నా 5Gలో పట్టే సమయం దాదాపు 100 రెట్లు తగ్గిపోద్ది సమయం. అంత వేగంగా అక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా మూవీని కానివ్వండి. కాబట్టి 4Gకి 5Gకి ఉన్న తేడాలు అవి. ఇక్కడ మనకి ఇచ్చిన 85 క్వశ్చన్కి ఇవ్వబడ్డ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. కాబట్టి మనం ఆన్సరు 85కి 3వ దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ 86 క్వశ్చన్ చూద్దామండి. 86